ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కోసం కూటమి ప్రభుత్వం ఒక పక్కా ప్లానింగ్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, హామీల విషయంలో కావచ్చు, దాదాపు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాత్రం అనుకుంటూ ఉన్నారు. కానీ స్థానికంగా ఇంకా ఎన్నికలు మాత్రం రాలేవు. స్థానికంగా ఎన్నికలు నిర్వహిస్తే అసలు ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కూటమి ప్రభుత్వం కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? అన్ని పథకాలు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తున్నాయా లేదా, అన్ని చేరుతున్నాయా లేదా, అన్నిటినీ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? ఇవన్నీ విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు జరగాలి. అది గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ ఎన్నికలు జరిగితే అప్పుడు ఎవరు ఏ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఒకవేళ కూటమి ప్రభుత్వం సజావుగా పరిపాలన సాగిస్తుంది, అన్ని ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా తీరుస్తుందని అనుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారు. కానీ గడిచినటువంటి ఒక 2 సంవత్సరాల్లో సరిగ్గా పనులు చేయట్లేదు, సరిగ్గా ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు వైసీపీ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనం చూస్తేనే తెలుస్తుంది, ఏదైనా కావచ్చు, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా బలం ఉందా లేదా అని చెప్పేసి. సో ఇప్పటి వరకు అయితే ఓకే, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, అండ్ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ వచ్చింది. ఇదే విధంగా మనం చూస్తున్నాం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఎంత పేరు ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనే విషయం పట్ల ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పక్కా ప్లాన్ని సిద్ధం చేసుకున్నారు. అండ్ ఏ పార్టీకి ఏ మేరకు సీట్లు అనే విషయం చెప్పేసి దాని గురించి కూడా వాళ్ళు ఖరారుగా అన్ని విషయాలను కూడా బయటకు చెప్పేశారనమాట. టీడీపీకి 80% సీట్లు, అదేవిధంగా జనసేన పార్టీకి 15% సీట్లు, మిగిలిన 5% బీజేపీ పార్టీకి ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళ యొక్క మెజార్టీని బట్టి వాళ్ళు ఈ యొక్క సీట్లను డివైడ్ చేసుకున్నారు. సో ఆ తర్వాత ఏమైనా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముందుగా మున్సిపల్ ఎన్నికలు చేస్తారట. సో ఆ తర్వాత జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఆ తర్వాత పంచాయతీ స్థాయిలో ఎన్నికలు కూడా నిర్వహిస్తాము అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ని సిద్ధం చేసుకున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మండల స్థాయిలో తీసుకొచ్చిన, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, అండ్ మున్సిపల్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పనిలో కూటమి ప్రభుత్వం అయితే ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఊర్లో ఒక టీడీపీ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉందనుకోండి, అక్కడ కొంతమంది నైట్కే అంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా మారిపోవచ్చు, వేరే వాళ్ళు మారుస్తుండొచ్చు. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి సో అన్నిటినీ కూడా క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరిని కూడా కనుక్కోవాలి అని చెప్పేసి మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, గ్రామాల స్థాయిలో కావచ్చు కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇంటింటికి కూడా వెళ్ళి కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, సో అందరూ కూడా వాటిని అంగీకరిస్తున్నారా లేదా, ప్రభుత్వాన్ని తీసుకోగలుగుతున్నారా లేదా అనేది ఇంటింటికి కూడా వెళ్ళి తెలుసుకున్నటువంటి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. 45 రోజుల పార్టీ యొక్క కార్యాచరణ వాళ్ళంతా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరికి కూడా, అంటే కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా నాయకులందరికీ కూడా ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తానికైతే స్థానిక ఎన్నికలు తొందరలోనే కాబోతున్నాయి, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో అని చెప్పేసి ఆల్రెడీ సిబిఎన్ గారు మనందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం, ఇక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాత ఈ స్థానిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే కావాలనుకుంటున్నారా, లేదు ఈ పరిపాలన బాగాలేదనుకుంటున్నారా? అప్పటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.